హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆమ్లా మురబ్బా. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో ఒక మంచి స్వీట్ని చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ స్వీట్ డైలీ ఒకటి తిన్నా కూడా మన బాడీకి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. దీంతో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో మరి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఉసిరికాయ స్వీట్ని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 300 గ్రాముల వరకు చిన్న సైజులో ఉండే ఉసిరికాయలను తీసుకున్నాను. ఇవి ఫ్రెష్గా 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి వేసి కొలిచి తీసుకుందాం. ఇక్కడ నాకైతే ఒక కప్పు నిండా వచ్చాయండి. చూడండి, ఇలా ఒక కప్పు నిండా వచ్చాయి కదా. ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనం చక్కెర కానీ బెల్లం కానీ ఏది తీసుకున్నా సమానంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ కొంచెం వేడయ్యాక దీనిపైన జాలిగిన్నె పెట్టేసి ఈ జాలిగిన్నెలోకి ఉసిరికాయలను తీసుకుందాం. సో ఇలా ఆవిరిపై ఉడికించడం వలన ఉసిరికాయల్లో ఉండే పోషకాలు ఏం తగ్గిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా కవర్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 10-15 నిమిషాల సేపు ఉడికించండి. చూడండి, 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి లైట్గా ఉడికి ఉంటాయి. ఒక ఫోర్క్ స్పూన్తో ఇలా గుచ్చి చూసారంటే ఇవి లైట్గా గుచ్చుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయ్యే వరకు ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం లైట్గా ఫోర్క్ గుచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే తీసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ పాకం కోసం వేరొక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు చక్కెర తీసుకోవాలి. మనం 1 కప్పు ఉసిరికాయలు తీసుకుంటే 1 కప్పు చక్కెర తీసుకోవాలి. చక్కెర కానీ లేదా బెల్లం కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ తీసుకొని ఇందులోకే మనం ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉంచితే చూడండి, ఇలా చక్కెర స్లోగా ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా గరిటెతో కలుపుతూ బాగా ఉడికించాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయాక ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చక్కగా ఉడికించాలన్నమాట. ఇక్కడ మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే ఇలా మూత పెట్టేసి ఉడికించండి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా చక్కెర అంతా మెల్ట్ అయిపోయి ఇలా వాటర్ లాగా అవుతుంది. మంటని ఎక్కువగా పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10-12 నిమిషాలు ఉడికించాక చూడండి, ఉసిరికాయలు కూడా కాస్త లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. చూసారా, ఇక్కడ ఉసిరికాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. ఈ టైంలో ఒకసారి పాకం చెక్ చేద్దాం. చూడండి, పాకం అనేది లేత తీగ పాకం కాకుండా ముదురు తీగ పాకంలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలన్నమాట. ఇలా ముదురు తీగ పాకం ఉన్నప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే మరొక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. దీని వలన ఫ్లేవర్ బాగుంటుంది. అయితే మనం ఇందులో నిమ్మరసం వేయడం వలన చక్కెర అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. సో కంపల్సరీ నిమ్మరసం యాడ్ చేయండి. చూడండి, ఇలా పాకం అనేది ఉడికిస్తూ ఉండగా మనకి ఉసిరికాయలు కూడా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ ఉసిరికాయలలో కూడా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పాకం అంత ఈజీగా గడ్డ కట్టదు. సో మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా పాకం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉసిరికాయలు కూడా బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఇలా ఉడికిస్తూ ఉండాలి. చూడండి, ఇలా మనకి ఉసిరికాయలు కూడా కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. అలాగే పాకం కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఉడికించామంటే మనకి స్వీట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అయితే ఈ పాకం అనేది మనకి ఈ స్వీట్ కంప్లీట్గా చల్లారాక ఇంకాస్త దగ్గర పడి ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. అయితే ఇది చల్లారడానికి ఒక 2-3 గంటల టైం అయినా పడుతుంది, లేదా ఓవర్ నైట్కైనా మీరు పక్కన పెట్టేసేయచ్చు. నేను ఇక్కడ నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టాను. చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను, ఈ విధంగా రెడీ అయింది. ఇక్కడ పాకం చూసారా, థిక్గా తేనెలాగా వస్తుంది. చూడండి, మనకి తేనె ఎలా అయితే ఉంటుందో అదే విధంగా కన్సిస్టెన్సీ థిక్గా చాలా బాగా వస్తుందండి. ఈ ఉసిరికాయలు కూడా ఈ పాకంలో చక్కగా నాని ఉంటాయన్నమాట. ఇలా చేసిన ఈ స్వీట్ని గాజు బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఈ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లేదా బయట పెట్టినా 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి. మీరు ఎక్కువగా దొరికే ఈ సీజన్లో ఉసిరికాయలతో ఈ విధంగా స్వీట్ చేసి పెట్టుకుంటే రోజు ఒకటి తిన్నా కూడా మనకి ఎంతో ఆరోగ్యం. సో ఫ్రెండ్స్, మరి హెల్తీ అండ్ ఈజీ ఈ మౌత్ మెల్టింగ్ స్వీట్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది, మీకు ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.